నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ రాయబారి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం ఏదైతే ఉందో సంచలనంగా మారిందనమాట. ప్రస్తుతం ఇజ్రాయిల్ను మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ అవి చేస్తూ ఉన్న దాడులు కానీ ఆ దేశాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నాయన్నమాట. మరోవైపు యుఏఈ కానీ సౌదీ కానీ ఇజ్రాయిల్తో ఇప్పుడిప్పుడే మిత్రపక్షంగా ఉంటూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్ కూడా ఆ జాబితాలో చేరుతూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో కువైట్ రాయబారి చేసిన ప్రసంగం ఏదైతే ఉందో సంచలనంగా మారింది. అలాగే కువైట్ రాయబారి మాట్లాడుతూ ప్రస్తుతం ఉగ్రవాద బాధిత దేశాలలో ఇజ్రాయిల్ ఉందని చెప్పేసి, ఇజ్రాయిల్ ఉగ్రవాదం మీద పోరాడుతూనే ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపైన అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నమాట. అంతర్జాతీయ మీడియాలో అయితే కానీ ఇజ్రాయిల్కు అనుకూలంగా కువైట్ మొదటిసారి మాట్లాడిందని చెప్పేసి, ఉగ్రవాద బాధిత దేశాలలో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల నష్టపోయిన దేశాలలో ఇజ్రాయిల్ ఉందని చెప్పేసి, ఇజ్రాయిల్ తనను తాను కాపాడుకుంటూనే అలాగే ఇరాన్ మరియు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో దాడులు చేస్తూ ఉన్నా సరే కానీ తట్టుకొని నిలబడిందని చెప్పేసి, ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఆయుధాలు వెళ్లకుండా, అణ్వాయుధాలు వెళ్లకుండా ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేస్తూ ప్రస్తుతం ఇజ్రాయిల్ మనం చూసుకుంటే ఎప్పుడు యుద్ధ భూమిగానే ఉందన్నమాట. ఇంతకు ముందు చూస్తే హమాస్తో యుద్ధం చేసింది, లెబనాన్లోని హౌతీలు కావచ్చు లేకపోతే హిజ్బుల్లా కావచ్చు వీళ్ళతో నిత్యం పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్తో కూడా పోరాటం చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ అయితే ఉగ్రవాదుల మీద ఇజ్రాయిల్ పోరు చేస్తూ ఉందని చెప్పేసి, ప్రస్తుతం ఆ దేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కువైట్ రాయబారి చెప్పినట్లుగా అయితే అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.